మా దేవ, మీ దయను బట్టి మీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాలపు ఆరాధనలో మాకు తోడుగా నడిపించారు. తిరిగి ఈ మధ్యకాల సమయంలో మరలా తండ్రి మీ ఆరాధనలో పాల్గొన్న ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించారు తండ్రి. ఈ మధ్యాహ్నం ఆరాధనలో కూడా తండ్రి మాకు కావాల్సినటువంటి విలువైన సంగతుల చేత మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించుకోండి. త్వరగా రానియండి. యేసుక్రీస్తునామములో ప్రార్థించి బ్రతుకులు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. రోజున డేవిడ్ రజనికి నా ప్రత్యేక వందనాలు. చేరుచిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన విలువైన సమయంలో కొన్ని సంగతులను మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పరిచర్యలో, ఆయన బోధించిన సువార్తల్లో, పాత నిబంధనలో రాయబడినటువంటి ఒక ప్రస్తావనని, ఒక వాక్య భాగాన్ని లేదా ఒక ఆజ్ఞని చూపిస్తూ సమాజానికి, ఆనాడున్న సమాజానికి, ఈనాడున్న క్రైస్తవ సమాజానికి ఆ పాత నిబంధనలు ఏదైతే ప్రస్తావించాడో, ఏదైతే ఆజ్ఞ రూపంలో రాశారో, ఆ ఆజ్ఞ రూపంలో రాసిన పదాన్ని మరలా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని మరలా ప్రస్తావిస్తూ క్రైస్తవ సమాజానికి ఆ వాక్యం మీద ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ఆ వాక్య భాగం మీద ఉన్నటువంటి విలువైనటువంటి విషయాన్ని ఆనాడు బోధించిన సందర్భాన్ని మనం చూడగలిగితే, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచించగలిగితే చెప్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఈరోజు మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తా గానీ, మనకు నచ్చిన వారిని ప్రేమిస్తా గానీ, ఎవరిని పెడితే వారిని మనం ప్రేమించాలి. కానీ యేసుక్రీస్తు వారు ఈ ప్రస్తావన ఎత్తుతూ, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంక ఇది చెప్పాలంటే ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ కనబడుతుంది, ఒక ప్రాముఖ్యమైన మాటగా తెలియబడుతుంది. ఈ ప్రస్తావన గురించి ఒకవేళ మనం చిన్నగా అనుకోవచ్చు, ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న పదం ఒక సింపుల్ వర్డ్ లో మనం మాట్లాడమేమో కానీ, ఒకసారి బైబిల్ని ఒకసారి ఈ పదం మీద మనం ఆలోచించగలిగితే, లేదా ఈ పదాల గురించి మనం దేవుడు రాయించిన విషయాన్ని మనం క్షుణ్ణంగా మనం ఆలోచించగలిగితే, ఏ ఆజ్ఞ అయితే ఉందో ఈ ఆజ్ఞ గురించి చాలా వివరణ దేవుడు ఇచ్చినట్టు కనబడుతుంది. ఇక ఈ ఆజ్ఞల గురించి, లేదా ఈ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని ఆ రోజు యేసుక్రీస్తు వారు ప్రస్తావించిన ఈ మాట ప్రతి క్రైస్తవుడు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఇది పాటిస్తే చాలు అన్నట్టుగా బైబిల్లో మనకు చూపిస్తుంది. ఇంకా దీని గురించి రాయబడుతూ, దీని గురించి ప్రస్తావిస్తున్న మాటను మనం చూడగలిగితే, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్న మాటను మనం చూడగలిగితే, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడును, ఆయన తప్ప వేరొకడు లేడనియు, నీవు చెప్పిన మాట సత్యమని చెప్పి పైన 30 వచ్చిన ఏంటనంటే కింద రాయబడుతున్నాం, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది చెప్తున్నాడు, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని. ఇది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను అన్నట్టు. అంటే ప్రధానమైనదిగా చూపిస్తున్నాడు. ప్రధానమైనది ఆజ్ఞలలో ప్రధానమైనది రెండు. ఒకటే దేవుని ఎలా ఆరాధించాలి, లేదా దేవుని ఎలా ప్రేమించాలి చెప్పాడు. రెండో విషయం చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని అంటే యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్న ఈ విషయాలు చూస్తే, లేదా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే భావాన్ని మనం ఆలోచించగలిగితే ఒక ప్రధానమైనదిగా చూపిస్తున్నారు. ప్రధానమైనదిగా ఎంత ప్రధానమైనది ఇది అని అంటే మరో కొన్ని విషయాలు చూపిస్తూ మాట్లాడుతున్న మాట చూడండి. ఏమంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి.
గలతీయులకు రాసిన పత్రిక అయితే మీరు 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకరిల వల్ల ఒకడు బొత్తిగా ఏమైపోతున్నారంట, నశించిపోదురేమో అన్నట్టు. చూచుకొనుడి అని చెబుతూ పైన 14 వచనం చదవము. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే మీరేం చేస్తున్నారంట అని అంటే ఒకరినొకడు ఏం చేసుకున్నారు, ఖర్చుకొనొచ్చు భక్షిస్తున్నారు. దీని వల్ల ఏమైపోతున్నారంట, నశించిపోతున్నారని చూడండి. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటని మనం ఫాలో అవ్వకపోతే, లేదా ఆ వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే బైబిల్ చెప్తుంది నిన్ను నువ్వే నశించిపోతావు అని ఒక మాట చెప్పాడు. మనం సింపుల్ గా తీసేస్తున్న ఈ ఓడిని ఏంటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రైటే, ఆ ప్రేమించడం వల్ల జరిగే విషయాలేంటి, లేదా ప్రేమించడం వల్ల వచ్చే ఉపయోగాలేంటి, లేదా ప్రేమించడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, లేదా ప్రేమించకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటో మనకు తెలియకపోతే, ఇలాంటి విషయాలు మనకు అర్థం కాకపోతే మన దేవుళ్ళు ఎంత నిలబడుతున్నా లేదా ఎంత జీవిస్తున్నా మన నిత్యమైన నరకానికి వెళ్ళే పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ దేవుడు ప్రాముఖ్యంగా చెప్తున్నాడు, ఇది ముఖ్యమైనది, ప్రధానమైనది. ఇంకా చెప్తున్నాడు, ఇది మనం పాటించకపోతే లేదా దీన్ని చెయ్యకపోతే నశించిపోతావు అన్నాడు. నశించిపోతావు అన్నాడు. అంటే ఈ ఆజ్ఞను పాటించకపోతే నశించిపోతాం అంటే నశించిపోతాం. ఇలా మనం కొన్ని విషయాలు ఎలా మనకు ఆలోచించగలిగితే మరొక మాట రాయబడుతుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. మెట్టుకు నీ వలనే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించుతున్నారు అన్నట్టు. ఏం చేస్తున్నారంట అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే మీరు ఏం చేస్తున్నారంట, మీరు బాగుగానే ప్రవర్తిస్తున్నారు. అంటే ప్రేమించకపోతే మీరు బాగుగా ప్రవర్తించట్లేదు అన్నాడు. అంటే టోటల్ గా మనం ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే డెఫినెట్ గా నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి, ప్రేమించాలి. జాగ్రత్తగా సమాజంలో నిజంగానే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే లక్షణాలు సంఘంలో గాని సమాజంలో గాని మనకు కనబడుతున్నాయా? మనల్ని మనం ప్రేమించినంతగా సంఘంలో ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తామా? ప్రేమించు. ఎలా ఉంటాం మనం, మన స్వభావం అంటే మనల్ని మనమే చూసుకుంటాం తప్ప పక్కోడు ఎలా పోతే మనకే అనవసరం. కానీ సంఘంలో ఇది ఉండకూడదు. సంఘంలో ఎలా ఉండాలంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ప్రధానమైనది. ఇంకా చెప్పాలంటే 2వ ఆజ్ఞ ప్రాముఖ్యమైనదని ఒక విశ్లేషణ లేదా ఒక ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇది ఎవడైతే నెరవేర్చడో లేదా ఇది ఎవడైతే పాటించడో ఇది ఎవడైతే జరిగించడో వాడు నశించిపోతాడని చెప్పి లేదు. ఈ వాక్యాన్ని ఎవడైతే జాగ్రత్తగా ఫాలో అవుతాడో, జాగ్రత్తగా ఈ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో సరిగ్గానే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. అసలు ఇంతకీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి అసలు? ఎలా ప్రేమించాలి? బైబిల్ ఏమి చెప్తుందా మనకి? బైబిల్ ఏమైనా వివరణ ఇచ్చిందా మనకి? ఆ నిన్ను వలె నిన్ను పొరుగు వారిని ప్రేమించమన్న మాట అది ఎలా ప్రేమించాలో మనకు తెలిస్తే మనం ఎలా నడవాలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి అని చెప్తున్నాం, కానీ ఎలా ప్రేమించాలో చెప్పట్లా. ఆ ప్రేమ వల్ల జరిగే గొప్ప లాభాలు ఏంటి, లేదా ఆ ప్రేమ వల్ల జరిగేదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే ఈ నడవడికలో ఈ ప్రవర్తనలు చెప్తున్నాడు బాగుగా ప్రవర్తిస్తున్నారంట. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే బాగుగా ప్రవర్తించట్లేదని చెప్పుకోవాలి. కానీ బైబిల్ చెప్తున్న విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఎగ్జాంపుల్ గా మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే డెఫినెట్ గా ప్రతి మనిషి వాక్యాన్ని ఏమవ్వాలి, ఫాలో అవ్వాలి. అసలే చూద్దాం నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే ఒకసారి చరిత్రకు వెనక్కి వెళ్ళి చూద్దాం. లేవికాండంలో రాయబడుతున్న మాట చూద్దాం. లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతున్న మాట చూద్దాం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ఈ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి, ప్రేమింపవలెను అని అంటాడు. అంటే కీడుకు ప్రతి కీడు ఏం చేయకూడదంటే ఎదుటి వ్యక్తికి. నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారు నువ్వు ప్రేమిస్తే నీ కీడే చేశాడు, కానీ నువ్వేం చేయకూడదు, ప్రతి కీడు చేయకూడదు. చేయకుండా ఉండడంలోనే ఏముంది, ప్రేమ ఉంది. చేయకుండానే
ప్రేమ ఉంది. నువ్వు నిజంగా కీడుకు ప్రతి కీడు చేస్తే దాంట్లో ప్రేమ లేదు. ఈ రోజు ఇలాంటి ప్రేమ సమాధులు ఉందా? ఇంకో చెప్పినాడు, సమాజం మీద జనాల మధ్య ఏముంచుకోకూడదంట, కోపమునే. నిజంగా నువ్వు ప్రేమిస్తే సమాజంలో నువ్వేం పెట్టుకోవు, కోపం పెట్టుకో. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ కీడు చేసిన వాడికి నువ్వేం చేయవు, ప్రతి కీడు అనేది మాత్రం. ఈ రోజు సమాజంలో ఇలాంటి ప్రేమ ఉందా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే మాటల్లో సులువేమో గానీ నడవడిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకి చిన్న గాయం చేస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి, ఏమనుకుంటాం? డెఫినెట్ గా ఏం చేయాలి, గాయాన్ని చేయాలి. డెఫినెట్ గా ఏం చేయాలి, దెబ్బలో తగలాలి. అంటే మనకు చిన్న నష్టం చేస్తే మనం ఏమనుకుంటాం, అది డెఫినెట్ గా మనం పడిన బాధడు అనుభవించాలనుకుంటాం. కానీ బైబిల్ చెప్తున్న విధానం మనం ఆలోచించగలిగితే నీకు చేసిన కీడుకు ప్రతి కీడుగా ఇంకొకరికి మాత్రం నువ్వు చేయకూడదు. ఇందులో ఏముందో తెలుసా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వేం చెయ్యి. జాగ్రత్తగా ఆలోచించండి. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆడు మనకు అపకారమే తలపెట్టడం, మనం ఏం చేస్తాం, ప్రేమించి మరి వదిలేస్తాం. ఒకవేళ మనం శత్రువుగా భావిస్తే ఆయన ఎప్పుడు దెబ్బతీయాలా అని చూస్తాం. ఈరోజు నిజంగా సంఘంలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసు మన నష్టమే చేయవచ్చు, అయితే మన బాధనే పెట్టచ్చు, మన ఇబ్బందుల పాలే చేయొచ్చు. కానీ బైబిల్ చెప్తున్నది, నీకు కీడు చేస్తే వాడికి ఏం చేయకు, ప్రతి కీడును చేయకు. నువ్వు నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలన్న మాట నువ్వు ఫాలో అయితే నువ్వేం చేయకు. మొట్టమొదటిగా ఏం చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకేం చేయాలి, నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఒక మాట ఉంది బైబిల్లో రాయబడుతున్న మాట చూడండి. నిర్గమకాండం 23:4 రాయబడుతున్న మాట చూడండి. నిర్గమకాండం 23:4 నీ శత్రువుని నీ శత్రువు ఎద్దునైనను గాడిదనైనను అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వారికి అప్పగింపను. నీవు నీ పగవారిని గాడిద బరువు క్రింద పడినట్టు చూచి దాని నుండి తప్పింపక యుందు అని నీవు అనుకును అగత్యముగా వానితో కలిసి దానిని విడిపింపవలను. జాగ్రత్తగా మనం నిజంగా మనం ఎదుటి వ్యక్తిని పగ పెట్టుకోకపోతే, కోపించకపోతే మనం ఏం చేస్తాం, విడిపిస్తాం లేదా? ఇప్పుడు మనం నిజంగా మన వ్యక్తి పగ ఉన్నోడే వ్యక్తి అనుకుందాం. ఇప్పుడు అది గాడిద ఏమైంది, ఒక బరువు కింద పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, నిజంగా మనల్నిగా ప్రేమించినట్టు వ్యక్తులు ప్రేమిస్తే, వాళ్ళు ఎవడైతే మనోడే కదరా అని ప్రేమిస్తే మనం డెఫినెట్ ఏం చేస్తాం. కానీ అదేం చేస్తాం తెలుసా, చూసి చూడనట్టు ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. పోయేది ఎవడు, ఆడికి అలాగే జరగాలి, ఆడికి అదే స్థాయి తప్పు. మన శత్రువు అయినా, మన పగవాడైనా, మనం దేవుల్లో ఉన్నాం లేదా దేవుల్లో బ్రతుకుతున్నాం, మన శత్రువుకి ఏదైనా జరుగుతుందంటే లేదా ప్రమాదం జరుగుతుందంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, వాడి ప్రమాదంలో వస్తూ ఉన్నా మనం ఏం చేయాలి, విడిపించే ప్రయత్నాన్ని చేయాలి. ఇది దీంట్లో ఏం కనబడుతుంది, నీ పొరుగు వానిలో ప్రేమ, నీ పొరుగు వాడిని ప్రేమించే తత్వం దీంట్లో కనబడుతుంది. అదే నువ్వు నిజంగా నీ కీడు చేసాడని నువ్వు కీడు చేయాలనుకుంటే ఏం చేస్తావు, ఆ గాడిది ఎలా పోయినావు నాకు అనవసరం, ఆడెవడాడు, నా పగోడికి నేనేం చేయకూడదు, మేలు మాత్రం చేయకూడదు. ఇక్కడ చెప్పండి, దీంట్లో మన భక్తి ఏం కనపడుతుంది, ఇలా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, రే నిన్ను వలి నీ పొరుగు వారిని ఏం చేస్తాడు సార్, ప్రేమించు. నీ పొరుగు వారిని నేనే సరే ఏం చేయాలి, ప్రేమించాలి. ఎందుకు మాట చెప్పంటే మరొక సందర్భం చూద్దాం, ముందుకెళ్దాం, కొన్ని విషయాలు ఉన్నాయి, ముందుకెళ్తాం. లేవికాండం 19:33 చెప్తున్నట్టుండి, మళ్ళా దాని వివరణ చెప్తున్నట్టుండి, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆ విషయాల గురించి దేవుడు ప్రస్తావిస్తూ చెప్తున్న మాట చూడండి. లేవికాండం 19:33 లేవికాండం 19:33 మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించుచు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలె వారిని ప్రేమింపవలను. ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటిరి, నేను మీ దేవుడైన యెహోవాను. జాగ్రత్తగా ఉండి, ఈ రోగం ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో కదా ప్రతి చోట ఉంది.
జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒకప్పుడు ఇజ్రాయేళ్లు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో బానిసత్వం ఉన్నప్పుడు పరదేశులకి చెప్పాలంటే వాళ్ళు ఎవరు? పరాయి దేశంలో నివసిస్తున్న వాళ్ళు. అక్కడ పరిస్థితులు ఏంటి, ఇబ్బందులు ఏంటి ఎవరికి తెలుసు? ఇజ్రాయేళ్లకి తెలుసు. పరాయి దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగా బాధించారు, ఎంతగా కష్టపెట్టారు, ఎంతగా దుఃఖ పెట్టారు, ఆ విషయాలని ఎవరికి అనుభవం ఉంది? ఇజ్రాయేల్కి అనుభవం ఉంది. ఇజ్రాయేల్కి అనుభవం ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, రే మీ దేశానికి పరాయి దేశం నుంచి పరాయి వాడు ఎవడని వస్తే వాడిని ఎలా ఎంచాలంట? మీ దేశంలో పుట్టిన వాని వలె ఎంచాలి. వాడిని బాధించకూడదు. ఎందుకు మీకు తెలుసు, ఒక పరదేశిని ఎలా బాధ పెట్టాడో మీకు తెలుసు. అలాంటి పని మీరు ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. అలాంటి వాడిని మీరు ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఎలా చూడాలని? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే తనను కూడా ప్రేమించాలి. ఇప్పుడు కొన్ని ఊళ్ళో ఉన్నాయండి రోగాలు. ఏంటి చెప్పనా? కొంతమంది ఈడెవడరా అంటే పొరుగురోడు, మరి వాళ్ళు బాబులు స్థాపించిన భూములు. అవునా? ఎవరా ఎవడు? పొరుగురోడు. ఒక్క తీరే దేవుడు ఏమనుకుంటున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? వాడు పరాయి దేశం నుంచి వచ్చిన ఏమవ్వాలి? నీ దేశంలో పుట్టిన వాడుగా నిన్ను నువ్వుగా ప్రేమించాలి. మరి ప్రేమించకపోతే నీలో భక్తి లేదు. ఇప్పుడు సమాజం ఏం చేస్తుంది? వీడెవడు అంటే వీడు మనూరు కాదు, ఎవడూరు మరి భూమిని సృజించాడు, గాలిని సృజించాడు, ఆకాశాన్ని అంతా విశ్వాన్ని ఇచ్చాడు, మరి భూమిని అంతా కలిగించాడు. ఈ తాత ముత్తాతలు సంపాదించిన భూమి. సారి వెనక్కి వెళ్తే మన తాత ముత్తాతలు ఎక్కడున్నారంటే ఎక్కడున్నారు? ఏదేను తోటలో ప్రారంభమైంది అంటే ఇప్పుడు అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరింటిది నాది నాది నాది, ఎవరిది ఏది కాదు. ఈ భూమి అంతా ఎవడదో తెలుసా? ఆ పరలోకమున్న కన్న తండ్రి. అంటే దేవుడు నీకు నాకు రే బతకండ్రా అని ఇస్తే ఇప్పుడు ఏమన్నా ఒక స్వార్థ పనులు ఏంటంటే ఇక్కడ దాకా నాది, అక్కడ దాకా నాది, చట్ట పట్టుకుపోతారన్నమాట మొత్తం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో పరాయి దేశం నుంచి వచ్చినా గానీ నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా అంటే చెప్పండి, నీ దేశంలో పుట్టిన వాని వల్లే ప్రేమించాలి. అది దాంట్లో ఏమో తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలండి? పొరుగురోడు అనవు, పరాయి వాడు అనవు, ఆడనవు, ఈడనవు, మరేమంటావు? మనోడు అని అంటావు. ఈ వ్యత్యాసం కనబడుతుంటే నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ వ్యత్యాసం అని చూపిస్తున్నావంటే వాక్యానికి విరుద్ధ నశించిపోతావు. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేదు ఆ విషయాన్ని. ఏమన్నా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో నువ్వు గనక కరుచుకుంటే, నువ్వు గనక వ్యత్యాసం చూపిస్తే నువ్వేమైపోతావంట? నశించిపోతావు అని చెప్పాడు. అంతే. ఒకవేళ నీ శత్రువు కీడు చేసినా నువ్వు పోతావు. నీ సహోదరిది లేదా నీ శత్రువుది ఏదైనా గాడిది నది విడిపించకుండా నువ్వు ఆడిది పోతే పోయింది అని పోయినా నువ్వు నశించిపోతావు. ఇదిగో ఒక దేశం నుంచి వచ్చాడు, వాడు మనవాడు కాదు, ఆడు పోవాలని నువ్వు వ్యతిరేకంగా లేదా ఆయన వ్యత్యాసంగా నువ్వు చూసినా నువ్వేమైపోతావు తెలుసా? పోతాం. బైబిల్ చెప్పే విధానం వేరు, ఈరోజు క్రైస్తవులు జరుగుతున్న విధానం వేరు. మాటలేముంది, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించాలని స్టేజీల మీద ఎక్కడెక్కడ బోధలు జరుగుతున్నాయి, కానీ ప్రేమించే తత్వాలు మాత్రం ఉన్నాయి ఈ రోజు క్రైస్తవులు. అదే. కానీ దీంట్లో చాలా విలువైన మాటలు చెప్పాడు, దీంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓడు ఒక్కట వచ్చేమో గానీ దీంట్లో ఉన్న సారాంశం చెప్తే బైబిల్ ఏమన్నా తెలుసా? వాక్యాన్ని ఏమన్నట్టు తెలుసా? ఒరే ఇదంతటికి ఒకటే మూలం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం మూలం ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న దాంట్లో నేను నెరవేరుతుంది. చూడండి బైబిల్ చూడండి ఒకసారి. దాంట్లో ఇంత ప్రాముఖ్యత ఎందుకు, ఇది అంత పర్టికల్ గా యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, అంత పర్టికల్ గా ఎందుకు యేసుక్రీస్తు వారు దీన్ని వినిపిస్తున్నారంటే, ఇది ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, ఇంకా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటే దీన్ని ఫాలో అవుతే పరలోకం వెళ్ళిపోతుంది. దీని ప్రకారంగా మనం జీవిస్తే, దీని ప్రకారంగా మనం ఫాలో అవుతే నిజంగానే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రియమైన వాడు, దీంట్లో నెరవేర్పు నేను చూడండి రాయబడుతున్నమాట. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి రాయబడుతున్నమాట. చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో మరి ఏమియు ఎవరికి అచ్చి ఉండవద్దు, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అన్నట్టు. మీరు ఎవరికి రుణం ఉన్నది? దేంట్లో అంట? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే దాంట్లో తప్ప మరి ఇక దేంట్లోనూ ఉండదు. ఈ దీంట్లో ఏమన్నా ధర్మశాస్త్రం నెరవేర్పు పూర్తిగా. ఏంట నెరవేర్పు అంటే కింద వివరిస్తున్నట్టు చూడండి. ఏమన్నాడు? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవే మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను వాక్యమే సమక్షమై ఇమిడి ఉన్నవి అన్నాడు. చూడండి.
ప్రేమ ఎరుగుని ప్రేమ ఏం చేద్దంట? పొరుగువానికి కీడి చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము ఏంటంటే ధర్మశాస్త్రమును నెరవేర్చు. దీంట్లో అంటే ఇవన్నీ ఇవిడునండి. ఎలా ఇవిడున్నాయి జాగ్రత్తగా వివరిద్దాం. జాగ్రత్త కొన్ని విషయాలు వివరిద్దాం. ఇక్కడ రాయబడుతున్న మాట ఒక్కొక్కటి చూద్దాం. దీంట్లో ఫస్ట్ పాట వ్యభిచరింపవద్దు అనడం. నిజంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని నిజంగా నువ్వు ప్రేమిస్తే పక్కుడు భార్యని చూస్తామా? చూస్తాం మనం? చూడదు. ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? నిన్ను నీలా అదే మన కుటుంబీకులు జోలికి వస్తే మనం ఊరుకుంటామా? ఈరోజు ఎక్కడ జరుగుతుంది రోగాలు? సమాజంలో జరుగుతున్నాయి. ప్రేమని కూడా కదా మన సమాజంలోనే జరుగుతుంది. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఎవరి జోలు తీవు? చెప్పండి. పక్క వాళ్ళ జోలు నువ్వు తీవు. రెండోది నరహత్య చేయవు. నిజంగా నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వు ప్రేమిస్తే ఏం చేయవు? నరహత్య చేయవు. అదే యేసుక్రీస్తు భూమి మీద మరే నీ శత్రువులను ప్రేమించండి. ఆడు కుడి చెంప మీద కొడితే ప్రేమ ఉంది దాంట్లో. నీ శత్రువుల కొరకు ఏం చేయి? ప్రేయర్ చేయి. వారు బాగుండాలని చేయి, వారు దీవించబడాలని చేయి, వారు రక్షణ పొందాలని చేయి. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే ఒక లక్షణం మనలో ఏర్పడితే ఒకటే వ్యభిచారింపము, రెండోది ఏం చేయమంట? నరహత్య చేయము, మూడోది ఏంట? దొంగిలింపము. ఎవరంటే ఎదుటివాడిది ఏది కూడా ఆశింప. ఇవన్నీ దేంట్లో ఇవి ఉన్నాయి? ఇక ప్రధానమైనది, ఇదిగో ముఖ్యమైనది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న దాంట్లో ఎన్ని విముడు ఉన్నాయి. ఎన్ని అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే తత్వంలో ఈ లక్షణాలు లేవు మనకే. నిజం చెప్పండి. పక్కోడిని సహోదరుగా ప్రేమిస్తాడు, ఇట్లా కనవేద్దాం మనం. పక్కోడిని మనలా మనం ప్రేమిస్తే వాడు దోచుకుంటామా? మనం పక్కోడు మనలా మనం ప్రేమిస్తే ఆడిది ఏదైనా మనం ఆశిస్తామా? ఆశించాం. ఈ రోజు మనలో ప్రేమ అనేది లేదు. ప్రేమ అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, రే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ప్రతి మనసులో ఉండాలి. ఇది నెరవేరు. అందుకంటే ఆయన మాట్లాడుతున్న విధానం కూడా అది ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇగో ప్రతి ఒక్కడు దాన్ని నెరవేర్చాలి. లేకపోతే మీరు ఖర్చుకుంటున్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నశించిపోతారు. ఎదుటి వాడిని ప్రేమించండి, ఎదుటి వాడిని హత్తుకోండి, ఎదుటి వాడిని నడిపించండి. వాడు తప్పు చేసినప్పుడు గద్దించండి. అంతేగాని వాడి కీడు చేసే పనులు మాత్రం ఎన్ని దేంట్లో ఇప్పుడు ఉన్నట్టు తెలుసా? ఇది వాక్య భాగంలో ధర్మశాస్త్రం అంతట్లో ఏమన్నాయంట? ఇముడు ఉన్నాయి. ఇదే ప్రస్తావని ఆ రోజు యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్న మాట్లాడినప్పుడు చదవండి. మత్తయి రాసిన సువార్త 19:16 నుంచి చదువుతాం. మత్తయి రాసిన సువార్త. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెనని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యములు గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు నిజంగా జీవంలోకి వెళ్ళాలంటే ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరిస్తే ఉన్నాను, ఇకను నాకు కొదిలేయమని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి ఆస్తి నమ్మి పేదలకిమ్ము అన్నాడు. లాస్ట్ నువ్వు కోడు మాట్లాడుతూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ ఆస్తి నమ్మి ఎవరికి ఇవ్వాలి? పేదలకి ఇవ్వాలి. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ పక్కోడు ఆకలితో ఉంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యానికి వెళ్తావు. అది అంత ఆల్రెడీ యేసుక్రీస్తు బోధలో జరిగింది. ఇప్పుడు నిజంగా మనం ప్రేమించే వారమైతే, నిజంగా దేవుని ప్రేమ కలిగిన వారమైతే, లేదా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమ భావాలు మనలో ఉంటే, మన పక్కనుడు ఆకలితో ఉంటే మనం అయినా చూసి నవ్వుతున్నాం అంటే నిజంగా మన ప్రేమ ఉందా? ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ చేస్తున్నావు కదా, ఇవన్నీ ఇముడు ఉన్నాయి కదా. అయితే ఈ ఒక్కటి నువ్వు చేయకపోతే ఫెయిల్యూర్. ఈ ఒక్కటి నువ్వు జరిగించకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. ఈ ఒక్కటే నువ్వు ఏం జరిగించాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటలో నువ్వు పరిపూర్ణ అవ్వాలి. లేదా నువ్వు పరిపూర్ణతలోకి రావాలంటే ఏం చేయాలి తెలుసా? నీ ఆస్తిని ఒక పేదోళ్ళు ఉన్నారు, ఆ పేదలకు ఏం చేయాలి తెలుసా? ఇవ్వాలి. ఇవ్వలేదంటే ప్రేమించినట్ట, ప్రేమించకపోయినట్ట. ఎందుకంటే మన సహోదరులు సపోజ్ మన సంఘంలో మన సమాజంలో అలా ఫుడ్ లేదు, సరైన ఆహారం లేదు. ఏం చేస్తాం మనం? మనందరం కలిసి ఒక బియ్యం కట్టో లేకపోతే కొన్ని కూరగాయలు వేస్తాం. ఎందుకని?
మనం ఎలా ప్రేమించుకున్న ఎదుటి వాడిని కూడా ప్రేమిస్తున్నాం. కొంతమంది పరిచయం చూడండి, అన్యులు అంటే అన్యులు ఏజెన్సీ ప్రాంతం, రామచోడవరం అని ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి బియ్యమని బట్టలని రకరకాలమైన వస్తువులు పట్టుకెళ్ళి సువార్తను ప్రకటిస్తూ మరలా ఏమిస్తున్నారు? ఎందుకో తెలుసా? మనం కడుపు నిండుగా తింటాం, కానీ పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం చేయాలి? మనం ఎలా తింటున్నామో వాళ్ళకు కూడా మన వంతులు మనం ఏమో చెప్పండి కొంత తీసుకెళ్ళి దీంట్లో ఏం కనపడుతుందో తెలుసా? ప్రేమ కనపడుతుంది. పోనీ వాళ్ళు మన చుట్టాలా? కాదు. పోనీ వాళ్ళు ఏమన్నా మనకు తెలిసిన వాళ్ళ? అది కాదు. కానీ ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ప్రేమిని వల్ల ఎదుటి వాడికి హాని చేయాలన్న ఆలోచన కూడా మనకి. అదే ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పిన మాటలు అవే, మరల యేసుక్రీస్తు వారు ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి చెప్పిన విషయాలు అవే, ఈ రోజు మనకు చెప్తున్న విషయాలు కూడా అవే. ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ రోజు ఆల్రెడీ చెప్పాడంటే అదే చెప్పాడండి. చివరి ఒక్కసారి ఆ మాట చూపించుకుని ముగించేసుకుంటాం. నిర్గమకాండం 20:13 నిర్గమకాండం నిర్గమకాండం 20:13 నరహత్య చేయకూడదు, విచారింపకూడదు, దొంగలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్య నేను అతని దాసి నేను అతని దాసి నేను అతని ఎద్దు నేను అతని గాడిద నేను నీ పొరుగు వాని ఆశింపకూడదు అని చెప్పాను. ఈ ఒక్క ఊళ్ళో ఒక్కసారి ప్రతిదానికి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే నరహత్య చేస్తావా? చేయవు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే విచారిస్తావా? చేయవు. నీ పొరుగు వారిని నిజంగా ప్రేమిస్తే నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్తావా? చెప్పవు. నిజంగా నువ్వు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే చెప్పండి, నీ పొరుగు వారి భార్యని అతని దాసిని నేను ఆశిస్తామా? ఆశించా. ఈ పదాలు మనం ఆలోచించగలిగితే ఆ రోజు చెప్తున్న బోధ అదే, ఈ రోజు చెప్తున్న బోధ కూడా అదే ప్రేమ వాళ్ళం. కాబట్టి చెప్పండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం ఏముందో తెలుసా? మొత్తం అంత ఏం జరిగిందో తెలుసా? ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చేస్తున్నాం? నెరవేర్చిన వారుగా అవుతాం. నెరవేర్చాలి అంటే చెప్పండి, మనం దేన్ని? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట మన జీవితంలో కంపల్సరిగా దాన్ని నెరవేర్చుకోవాలి. దాన్ని చేయాలి, కంపల్సరీగా చేయాలి. మన జీవితంలో నెరవేరాలి. ఎందుకంటే నెరవేరకపోతే ఏంటో తెలుసా? స్వార్థాలు వస్తాయి, ప్రేమ లేకపోతే పగలు వస్తాయి, ప్రేమ లేకపోతే ద్వేషాలు వస్తాయి, ప్రేమ లేకపోతే కక్షలు వస్తాయి, ప్రేమ లేకపోతే శత్రుత్వాలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలిసి? ఇవన్నీ అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే జరిగే అనర్థాలే ఇవన్నీ. ప్రేమిస్తే ఏ అనర్థం జరగదు, ప్రేమించకపోతే అన్ని అనర్థాలే. చూడండి, ప్రేమించిన వాడికి ఎప్పుడు మనం హాని చేయం, ప్రేమించిన వాడికి ఏం చేస్తాం? హాని చేస్తాం. అందుకే ప్రభు అని యేసుక్రీస్తు రే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి సార్? ప్రేమించాలి, కంపల్సరీగా ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఇలా ప్రేమిస్తామో ఇదిగో వాక్యాన్ని అంతటి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? నెరవేర్పుగా చేస్తాం. ఎందుకంటే ఈ ఒక్క వాక్యం చూడండి, మనం ప్రేమ కలుగుంటే చెప్పండి, మన శత్రువుని ఏం చేస్తామా? ప్రేమిస్తాం. ఆ ప్రేమను చూపించింది ఎవరు తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చూపించాడు. ప్రేమ అంటే ఇది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాడో చూపించాడు. ప్రేమైన వాళ్ళ పక్కన యోధ నన్ను అమ్మేస్తాడని తెలుసున్నా కూడా ప్రేమించాడు. యూదులందరూ నన్ను కొడతారని తెలుసున్న వారి కొరకు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాడు. అలా మనందరూ కూడా ప్రేమించే వారు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ కృపణవాది నీ దయను బట్టి మీ కృపను పెట్టాలన్నా నైనా ఇంతవరకు సంగతులు మేము నేర్చుకున్నాం తండ్రి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట తండ్రి, అది అక్షరాల్లో నిలబడకుండా కూడా మా జీవితంలో వెలిగేలాగా సహాయం దయచేయండి తండ్రి. విన్న మాటలే విడిచిపెట్టకుండా ప్రభావ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి మేమందరం బ్రతకడానికి సహాయం దయచేయండి. విన్న మాటలు బట్టి తండ్రి ఆదరణ కలిగి తండ్రి అనేక మందులకు మేము నైనా మీ క్రియలు చూపించే విధంగా కృప చూపించి 20 భాగంలో మాతో మాట్లాడి సిద్ధపడిన అన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ సంగతులు చెప్ప మమ్మల్ని మరలా బలపరిచి ముందుకు నడిపించి మనం ఇంకా అన్ని వెళ్ళే ప్రయాణంలో వచ్చే ప్రయాణంలో తండ్రి అనేక ప్రాంతాలకు వెళుతున్నారు ప్రభావ. మీ కాపుదల భద్రత దయచి అనేక మంచి ఆరోగ్య శక్తిని అలానే ప్రసాదించండి. వచ్చిన బిడ్డల కుటుంబాలన్నిటి కూడా దీవించి ఆస్వాదించమని త్వరగా నేను నేర్చుకొస్తున్నామని ప్రార్థించి ప్రతి వాడు వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.